Happy Thanksgiving! Happy Thanksgiving. Happy Thanksgiving! Look what Looks I very learned. good. Look what I learned on Instagram. Nice. హలో అందరికి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు ప్రియాంక. మీలో చాలా మందికి తెలుసు నేను తెలుగు అమ్మాయిని అండ్ మై హస్బెండ్ స్టీవ్ ఇస్ అన్ అమెరికన్. ఈ రోజు మేము స్టీవ్ వాళ్ళ డాడ్ ఇంకా జీనా వాళ్ళ ఇంటికి థ్యాంక్స్ గివింగ్ డిన్నర్ కి వచ్చాము. ఇది ఒక ప్రాపర్ ట్రెడిషనల్ థ్యాంక్స్ గివింగ్ డిన్నర్. అసలుకి థ్యాంక్స్ గివింగ్ అంటే ఏంటి? అది చాలా పెద్ద స్టోరీ, కానీ కొంచెం షార్ట్ గా చెప్పేస్తాను. 1621లో సక్సెస్ఫుల్ గా హార్వెస్ట్ చేసిన తర్వాత, అంటే పంటని కోసిన తర్వాత సక్సెస్ఫుల్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. అది జరిగిన ఆల్మోస్ట్ 150 ఇయర్స్ తర్వాత 1863లో అబ్రహాం లింకన్ గారు దాన్ని నేషనల్ హాలిడేగా డిక్లేర్ చేశారు. ఎందుకంటే అప్పుడు ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కాబట్టి. అది మాత్రమే కాకుండా ఇన్ జనరల్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి గ్రాటిట్యూడ్ చూపించుకోవడానికి కూడా ఆ డేని కన్సిడర్ చేస్తారు. ట్రెడిషనల్ థ్యాంక్స్ గివింగ్ ఫుడ్ అంటే ఏంటి? అసలుకి టర్కీని ఎందుకు చేస్తారు? సో బ్యాక్ ఇన్ డేస్ ఏమైంది అంటే, యాక్చువల్గా అమెరికా ఈజ్ మేడ్ విత్ ఇమిగ్రెంట్స్ కదా. దానికి ముందు ఒరిజినల్ అమెరికన్స్ ఉంటారు కదా, నేటివ్ అమెరికన్స్. సో అప్పట్లో మైగ్రేట్ అయి వచ్చిన వాళ్ళకి ఫుడ్ ఇంకా బట్టలు ఏమీ లేకపోతే అక్కడున్న నేటివ్ అమెరికన్స్ ఏం చేశారు అంటే వాళ్ళకి టర్కీస్ ఇచ్చారు వాళ్ళ ఫామ్ నుంచి. అలాగా ఆ టైంలో వాళ్ళకి వాళ్ళు ఏమేమి ఇచ్చారో నేటివ్ అమెరికన్స్ వాటిని మళ్ళీ కుక్ చేసుకొని ఆ రోజుని అలాగా రిమెంబర్ చేసుకుంటారనమాట. టర్కీతో పాటు మ్యాష్డ్ పొటాటోస్ ఉంటుంది, ఇంకా స్టఫింగ్ అని ఉంటుంది, దాన్ని బ్రెడ్ తో చేస్తారు, మీట్ కూడా యాడ్ చేస్తారు. జీనా నా కోసం స్టఫింగ్ ని మీట్ లేకుండా చేశారు, బికాజ్ వాళ్ళు రెడ్ మీట్ యాడ్ చేస్తారనమాట, లైక్ సాసేజ్ ఆర్ సంథింగ్. ఇంకా వెజిటేబుల్స్ తో ఒక గ్రేవీ లాగా చేస్తారు. క్రాన్బెర్రీస్ కూడా ఇస్ అ మస్ట్, లైక్ క్రాన్బెర్రీ సాస్, కానీ ఈసారి జీనా క్రాన్బెర్రీతో బ్రెడ్ చేశారు. డిన్నర్ తర్వాత తారక్ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్. స్టీవ్ మాత్రమే కాదు, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కూడా ఫుల్ ఆడిపించారు. తారక్ కి బుక్స్ అంటే చాలా ఇష్టం, సో బుక్స్ ని చూసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేశాడు. Don't be sassy. Daddy, don't say I can't have it. Divert me. Do something I would enjoy. Calling family. Being thoughtful. Raising money. Saying, I'm sorry. I love our world and there's so much to see. Together we must look after this wonderful place to be. Pick up litter. Turn off the faucet. Grow your own food. Turn off lights. What is that, Chino? You cannot go near that. It's real fire. It's hot. God made colors. God made red apples. He made orange leaves. God made yellow. తారక్ నడవడం స్టార్ట్ చేశాడు. దాన్ని చూసి వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ చాలా అమేజ్డ్ గా ఫీల్ అవుతూ ఉన్నారు. సో మా థ్యాంక్స్ గివింగ్ డిన్నర్ అలా అయింది ఆన్ థర్స్డే. ఫ్రైడే రోజు ఫస్ట్ మేము బెస్ట్ బై కి వెళ్ళాము కొన్ని టీవీస్ చూద్దాము అని. దాని తర్వాత ఆస్కర్స్ అనే ప్లేస్ కి వెళ్ళాము టు హ్యావ్ సంథింగ్. వి వర్ సో హంగ్రీ. అక్కడ జనరల్ ఫుడ్ ఉంటుంది, లైక్ బర్గర్స్, ఫ్రైస్ అండ్ ఆల్. ఐస్ క్రీమ్స్ కూడా ఉంటాయి. వీళ్ళు ఇక్కడ కస్టర్డ్ అంటారు ఐస్ క్రీమ్స్ ని. ఈ ప్లేస్ కొంచెం ఫేమస్ ఇక్కడ. ఎవ్రీబడి విల్ లైక్ టు కమ్ హియర్. అంబియన్స్ కూడా బాగుంటుంది. నేను తారక్ వెయిట్ చేస్తుంటే స్టీవ్ వెళ్ళి ఫుడ్ తీసుకొని వచ్చాడు. తారక్ అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ ని బాగా ఎంజాయ్ చేశాడు, తనకు చాలా ఇష్టం అవి. ఐ నో హెల్తీ కాదు పిల్లలకి ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవ్వడం, కానీ తారక్ తను చేత్తో తీసుకొని తినడం అలవాటు అవ్వడానికి నాకు అదే బెస్ట్ ఆప్షన్ అనిపించింది. జస్ట్ ఒక 2-3 ఫ్రెంచ్ ఫ్రైస్ ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసి తన ముందు పెడతాం అంతే. సో దాట్ మేము కూడా తింటున్నప్పుడు తనకిది లంచ్ టైం, డిన్నర్ టైం అని తెలియాలి కదా, లైక్ ఫ్యామిలీ మొత్తం కలిసి తినడం అలవాటు అవ్వాలి అని చెప్పి అలా స్టార్ట్ చేసాం. ఇంకా ఫైనలీ ఫ్రైడే మేము చేసింది ఇదే. మీరు మిల్వాకీ ఏరియాలో ఉంటే డెఫినెట్ గా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది ఫుడ్ అయితే డీసెంట్ గా. వీళ్ళ దగ్గర ఐస్ క్రీమ్స్ ఇంకా ఇండోర్ డెకార్ చాలా బాగుంటుంది. సాటర్డే రోజు మా దగ్గర స్నో స్టార్మ్ అయింది. మా అత్తయ్య దుబాయ్ వెళ్ళారు, స్టీవ్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ అక్కడే ఉంటారు. సో ఫ్రైడే నైట్ వచ్చారనమాట. మాకు వాళ్ళు ఒక 5 minute డ్రైవ్ లోనే ఉంటారు. సో స్నో స్టార్మ్ లోనే డ్రైవ్ చేసుకుంటూ అత్తయ్య దగ్గరకు వచ్చాము. తారక్ ను ఒక 1 hour డ్రాప్ చేసాం. లైక్ మా అత్తయ్య ఆల్మోస్ట్ 10 days లేరు తారక్ ని చూడకుండా. షీ వాజ్ మిస్సింగ్ హిమ్ అండ్ తారక్ కూడా బాగా మిస్ అయ్యాడు అత్తయ్యని. సో సాటర్డే రోజు మార్నింగ్ నుంచి స్నో స్టార్మ్ ఫుల్. యాక్చువల్గా ఇప్పుడు కొంచెం తగ్గిందనే అనాలి, డే టైం అయితే ఫుల్ పడింది. కానీ ఎంత బ్యూటిఫుల్ గా ఉండిందో తెలుసా. ట్రీస్ అంతా అసలుకి కంప్లీట్ గా వైట్ గా అయిపోయి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి.
నైట్ టైం మామూలుగా ఇంత లైటింగ్ ఉండదు. నార్మల్ స్ట్రీట్ లైట్సే ఉన్నాయి. స్నో పడడం వల్లనో ఏమో ఆ లైట్ రిఫ్లెక్ట్ అయ్యి ఆ వైట్ కలర్‌కి చాలా బ్రైట్‌గా కనిపించింది. ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా టైం 10:30 అవుతుంది ఈ క్లిప్ తీసినప్పుడు. సండే మార్నింగ్ మా బాల్కనీ నుండి ఇలా ఉంది స్నో. స్నో పడడం ఆగిపోయింది. కొంచెం అక్కడక్కడ పడింది కానీ స్టార్మ్ లాగా అయితే పడలేదు. కానీ సాటర్‌డే అయితే చాలా గట్టిగానే పడింది. చూడండి ఎన్ని ఇంచెస్ ఆఫ్ స్నో ఉందో. మా అత్తయ్య సండే ఆఫ్టర్‌నూన్ తారక్‌ని తీసుకొని వెళ్తారు. స్టీవ్ కూడా సండే మార్నింగ్ బాక్సింగ్ క్లాస్‌కి వెళ్తాడు. అది అయిపోయిన తర్వాత మేము అలా నడుచుకుంటూ జస్ట్ అలా వెళ్ళామనమాట స్నోని మొత్తం చూద్దాము అని. అసలకి ఎంత బ్యూటిఫుల్‌గా ఉండింది అంటే, ఇది జస్ట్ దారిలో ఉన్నాము. మేము యాక్చువల్‌గా ఒక స్పాట్‌కి వెళ్ళామనమాట. జస్ట్ వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది. బట్ ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్. దారి మొత్తం చెట్లు ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయి అంటే, లిటరల్లీ చిన్నప్పుడు మనకి క్లాస్ బుక్ అని నోట్ బుక్స్ ఉండేవి గుర్తుందా? దాని మీద కొన్ని పిక్చర్స్ ఉండేవి. అంతే బ్యూటిఫుల్‌గా అనిపించాయి ఈ చెట్లన్నీ కూడా స్నోతో నిండున్నప్పుడు. చూడండి అసలకి ఎంత స్నో ఉందో. ఇది మా ఏరియా దగ్గర ఉండే పోస్ట్ ఆఫీస్ అనమాట. ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది కదా! వైట్ అండ్ రెడ్ కాంబినేషన్. చాలా ఇంచెస్ ఉన్నింది స్నో ఇక్కడ. లిటరల్లీ నేను కాలు పెడితే నా బూట్స్ చూడండి ఎంత వరకు మునిగిపోయాయో అంత స్నో ఉంది అన్ని ఇంచెస్. నేను లాస్ట్ టైమ్ ఇంత స్నో చూసింది 2016లో. అప్పుడు నేను ఇండియానాలో ఉన్నాను. ఇలానే స్నో స్టార్మ్ పడింది. నేను ఫస్ట్ టైమ్ ఇండియాకి హాలిడేస్‌కొచ్చే ముందు మా ఎగ్జామ్స్ అవుతున్నాయి అప్పుడు. ఎంత బ్యూటిఫుల్‌గా ఉండింది అంటే అప్పుడు. తర్వాత ఇంత బ్యూటిఫుల్ స్నో మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను. లైక్ లాస్ట్ ఇయర్ కూడా నేను మిల్వాకీలో ఉన్నాను. దానికి ముందు షికాగోలో ఉన్నాను. స్నో పడింది. కానీ ఇంత బ్యూటిఫుల్ స్నోని లైక్ సెకండ్ టైమ్ చూస్తున్నాను యూఎస్‌లో అని చెప్పొచ్చు. మా సిటీ మొత్తం రివర్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఈ పర్టిక్యులర్ స్పాట్ అదే. మేము ఆ రివర్ మీదున్న బ్రిడ్జ్ పైన ఉన్నాము. ఇక్కడ అన్ని రెస్టారెంట్స్ ఉంటాయి. చాలా ఫేమస్ ఈ పర్టిక్యులర్ ఏరియా. ఈ ఏరియాని విలేజ్ అని పిలుస్తారు. అంటే విలేజ్ లాగా కాదు. జస్ట్ ఆ ఏరియాని అలా అంటారు. విలేజ్ అంటే ఇట్స్ జస్ట్ లైక్ ఎ గ్యాదరింగ్ అనమాట. మేము ఈ బ్రిడ్జ్ దగ్గరికి రావాలనే వచ్చాం మెయిన్‌లీ. Hey, Stool. ఇక్కడ స్నో చూడండి ఎంతుందో. ఆ చైర్ మీద ఎంత అయితే స్నో ఉందో, రోడ్ మీద కూడా అంతే ఇంచెస్ ఆఫ్ స్నో ఉందన్నమాట. సో, యూ కెన్ సీ క్లియర్‌గా చైర్ మీద ఎన్ని ఇంచెస్ పడిందో. లిటరల్లీ 6, 7 ఇంచెస్ అయితే డెఫినెట్‌గా ఉంటుంది. అండ్ ఇది మేమొచ్చింది మెయిన్‌లీ ఈ బ్యూటిఫుల్ స్పాట్‌ని చూద్దామని. ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది కదా! కొంచెం లేక్ అయితే ఫ్రీజ్ అయిపోయింది. మిగతా లేక్ మీదయితే ఫుల్ ఐస్ ఉంది. లిటరల్లీ ఎంత బ్యూటిఫుల్‌గా ఉందంటే, ఆ చెట్లు కూడా ఆకులన్నీ పడిపోయాయి. అండ్ మొత్తం వైట్‌గా ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. దీని తర్వాత మేము ఇంటికెళ్ళాము. స్టీవ్ ఏమో జిమ్‌కెళ్దాం పద బాబు కూడా లేడు కదా! అంటే ఇంకా జిమ్‌కి వెళ్ళాము. మా ఆయన అంతే. అసలకి ఎప్పుడు ఎక్సర్సైజ్ చేస్తూనే ఉండాలి, వర్కౌట్ చేస్తూనే ఉండాలి అని అంటాడు. ఇక్కడ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో స్నో అండ్ ఆల్. జిమ్‌లో కష్టపడి క్యాలరీస్ బర్న్ చేసి తర్వాత మళ్ళీ బయటకు వెళ్లి డిన్నర్ తెచ్చుకున్నాము. రిటర్న్‌లో తారక్‌ని కూడా పిక్ చేసుకొని ఇంటికొచ్చాము. సో, మా థాంక్స్ గివింగ్ హాలిడేస్ ఇలా జరిగాయి. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరు కూడా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో బాగా ఎంజాయ్ చేశారు హాలిడేస్ అని అనుకుంటున్నాము. అండ్ మేము డిన్నర్‌కొచ్చింది ఈ ప్లేస్‌కే. స్నోతో నిండిపోయింది సిటీ మొత్తం చెప్పాలంటే. మీరందరూ జాగ్రత్తగా ఉండండి. హ్యావ్ ఎ గ్రేట్ రెస్ట్ ఆఫ్ యువర్ వీక్. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ అమెరికా. జై హింద్.